హాయ్ అండి, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఇప్పుడైతే వీడియోలోకి వెళ్ళిపోదాం. వీడియోలోకి వెళ్ళే ముందు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తుంటే ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఈ మధ్య నిద్రలేంగానే ఏదో ఒక టిఫిన్ చేయడానికి ఇంట్లో పిండి అయితే లేదు, అందుకోసం పిండి అయితే నైట్ అంతా ఇలా పులవ పెట్టుకున్నాను. ఈ దోశ పిండి మా ముగ్గురు కలిపి ఒక వారం అయితే వస్తుంది ఖచ్చితంగా. ఈ దోశ పిండి ఉన్నన్ని రోజులు ఇంకా దిగులే పడవలేదు, ఏం టిఫిన్ చేయాలా, ఏం చేస్తే బాగుంటది అనేసి. ఇంక ఇది మొత్తం ఫ్రిడ్జ్ లోకి అయితే తీసి పెట్టేసుకుంటాను. ఈ రోజు నాకు ఫుడ్ ఏంటంటే ఈ శనగలేన అనమాట. నైట్ అంతా బాగా నానపెట్టేసుకున్నాను. ఇప్పుడైతే బాగా నానిపోయాయి. ఇంకా ఆలస్యం లేకుండా వీటిని అయితే పొయ్యి మీద అయితే వేసేయాలి. ఇవైతే కుక్కర్ లోకి వేసేసుకుందాము. ఆ బుడ్డ దిలేసేసరికి నేను ఇవన్నీ కానిచ్చేసేయాలి, ఎందుకంటే మొత్తం డిస్టర్బ్ చేసేస్తుంది. ఫస్ట్ అయితే ఇలాగ దీంట్లో వేసేసుకొని దీనికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలి. ఏంటమ్మా తల్లి, ఇది కూడా ఒక వీడియోనా? ఈ ఫుడ్ ని కూడా ఎవరైనా టిఫిన్ లా తింటారా అని కూడా అనుకుంటారు కదా. ఏంటంటే దీంట్లో చాలా బెనిఫిట్స్ ఉన్నాయండి. ఎందుకంటే ఈ మధ్య చిన్న పిల్లల కానించి పెద్దవాళ్ళ దాకా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి కదా. అందుకనేసి ఇలాంటి బాయిల్డ్ ఫుడ్ తినడం వల్ల హెల్త్ అయితే చాలా బాగుంటుంది. మేమైతే ఎప్పుడు ఒకేలా కాకుండా ఇలా డిఫరెంట్ గా చేసుకొని తింటూ ఉంటాము. ఎప్పుడు ఆయిల్ ఫుడ్డే కాకుండా ఇలా బాయిల్డ్ ఫుడ్ కూడా తినాలి. ఇంక ఈ కుక్కర్ 3 విజిల్స్ వచ్చేసరికి నేనైతే ఈ బ్రోక్లీని అయితే తీసుకుంటున్నాను. ఈ బ్రోక్లీ కూడా అప్పుడప్పుడు తింటూ ఉండాలండి. నేనైతే అప్పుడప్పుడు తింటూ ఉంటాం మేము, నెలలో ఒకసారైనా. ఇది వచ్చేసి కాలీఫ్లవర్ ఎలా ఉంటుందో సేమ్ అలానే ఉంటుంది. దానిలానే ముక్కలు ముక్కలుగా కట్ చేసి వేడి నీళ్ళలో అయితే వేసేసుకోవడమేను. ఇది ముందే పచ్చగుంటది. పచ్చదనానికి దీంట్లో ఉన్న పురుగులు కూడా మనకి సరిగ్గా కనిపివు. మీరైతే చూసి కట్ చేసేసుకోండి. దీంతో కూడా మనం గోబీ కూడా చేసుకోవచ్చు అనమాట. ఇంకా మేమైతే ఇలా మార్నింగ్ టైం బాయిల్ చేసుకొని తింటాము. దీని గురించి బెనిఫిట్స్ ఏమన్నా చెప్పమంటే మనకైతే అంత తెలీదు. కాకపోతే బెనిఫిట్స్ ఉన్నాయని చెప్పేసి మేమైతే మార్నింగ్ ఫుడ్ లో తీసుకుంటాము. ఇది కూడా ఒకటి. ఇది కట్ చేసేటప్పుడు 1-2 సార్లు చెక్ చేసుకొని మరీ వేసుకోండి, ఎందుకంటే అస్సలు కనిపించవు పురుగులు. ఇంకా మా ఇంట్లో చూస్తే ఎక్కువ మనుషులు లేరు కాబట్టి, ఇద్దరు కోసం కాబట్టి ఇద్దరికి ఇదైతే సరిపోతుంది. ఇవైతే కరెక్ట్ గా సరిపోతాయి. ఇది వచ్చేసి రేపటికైతే మాకు పనికొస్తుంది. ఫ్రిడ్జ్ లో పెట్టేస్తాను ఇప్పుడు. ఇంకా వీటితో పాటు ఈ మొక్కజొన్న కంకిని కూడా తీసుకోవాలి. ఈ మధ్య నాటు కంకి తిని చాలా రోజులు అయిపోయింది. నేనైతే ప్రెసెంట్ ఇక్కడ ఈ స్వీట్ కానే దొరుకుతాయి. ఈ స్వీట్ కాను కరెక్ట్ గా 3 తూకాయి. తూకంలో 50 రూపాయలు అంట కేజీ కంకులు. నేనైతే నాటు కంకులు తిని ఇంచుమించు 2 సంవత్సరాలు అయిపోతుంది. ఈ మధ్య ఇక్కడైతే అసలు నాటు కంకులే దొరకట్లేదు, అన్ని స్వీట్ కానే. మీకు నాటు కంకులు ఇష్టమా, స్వీట్ కాన్ ఇష్టమా ఖచ్చితంగా కామెంట్ చేయండి. లోపల ఉన్న కంకి తక్కువ, బయట ఉన్న చెత్త ఎక్కువ. ఈ చెత్త వల్లే అనుకుంటా 3 వచ్చినాయి తూకంలో. ఇంక ఈ స్వీట్ కార్న్ కంకులు ఉడకేయకుండానే తినేయచ్చు, అంత తీయగుంటాయి. ఇప్పుడైతే ముట్టి లేకుండా మొత్తం విత్తనాలన్నీ ఒలిచేసుకోవాలి. మా ఆయన అయితే అట్లానే డైరెక్ట్ గా పెట్టేసి ఉడికిపోతాయి అంటున్నాడు. అట్లా కానీ పెట్టేసానంటే ఒలిచేటప్పుడు భలే ఇబ్బంది అయిపోతుంది. ఇట్లా పచ్చి మీదే ఒలిచేసుకుంటే బాగా వచ్చేస్తాయి విత్తనాలు. అందుకని నేనైతే ఇట్లానే చేసేస్తాను. ఇంకా ఈ కంకి మొత్తము చిన్నగా ఇలా అయితే ఒలిచేసుకుంటాను. నాకు ఈ వలవడం అంటే చాలా ఇష్టము. ఇంట్లో మనకు కూడా ఎవరైనా హెల్ప్ చేస్తే ప్రతి పని ఈజీ అయిపోతుంది. అలా లేనప్పుడు ఏ పనైనా చాలా కష్టమేను. నాకైతే కొంచెం కాకపోయినా కొంచెమైనా హెల్ప్ చేసి వెళ్తారు మా హస్బెండ్. అయినా ఇలాంటి అదృష్టం అందరికి ఉండదులేండి. ఇంట్లో వాళ్ళు కూడా మీతో ఇలానే ఉంటారా లేదా ఖచ్చితంగా కామెంట్ చేసేయండి. మా ఇంట్లో మేము ముగ్గురమే కాబట్టి నాకేమీ అంత పెద్ద కష్టం అనిపివ్వదు. చిన్న పనులు కూడా ఇద్దరం షేర్ చేసుకొని చేసేసుకుంటాము, చిటికలో అయిపోతుంది పనులన్నీ. ఇంక ఈ మొక్కజొన్న కంకి కూడా మొత్తం అయితే ఇలా వలిచేసాను. ఇప్పుడైతే ఇడ్లీ కుక్కర్ తీసుకొని దీంట్లోకి అయితే వాటర్ పెట్టేసి బాగా ఉడికించుకోవాలి. ఇలా ఈ నీళ్లు బాగా కాగిపోయినాక ఇడ్లీ ప్లేట్ ని తీసుకొని పెట్టుకోవచ్చు, లేదంటే మీ దగ్గర ఏదైనా ప్లేట్ ఉన్నా పెట్టుకోవచ్చు. నేనైతే డైరెక్ట్ గా ఇడ్లీ ప్లేటే పెట్టేసుకుంటాను. ఇప్పుడైతే ఈ బ్రోక్లీని అయితే వేసేసుకోవాలి. బ్రోక్లీని హాట్ వాటర్ వేసి బాగా కడుక్కోవాలి, లేదంటే దీంట్లో ఉన్న పురుగులన్నీ వెళ్ళిపోతాయి మన నోట్లోకి. నేను ఏం బాయిల్ చేయాలన్నా ఇలానే చేస్తాను. ఇడ్లీ కుక్కర్ లో ఈజీగా అయిపోతుంది. ఇంక ఈ మొత్తం ఇలా ఫుల్ గా వేసేసి మనం ఒలిచి పెట్టుకున్న కార్న్ కూడా అయితే వేసేసుకోవాలి దీంట్లో. ఈ స్వీట్ కార్న్ కంకులు చాలా మంది ఎలా ఉడికేస్తారంటే వాటర్ వేసి ఉడికేసేస్తారు. అలా చేయడం వల్ల ఏంటంటే స్వీట్ అంతా పోతది. అలా నీళ్ళల్లో వేసి ఉడికేయకుండా ఒక్కసారి ఇలాగా ఉడికేసి చూడండి, ఆ స్వీట్ కార్న్ అనే తీపు పోదనమాట. దానికి మొత్తం వేసి ఇలా మూత అయితే పెట్టేశాను. ఈలోగా తిరుగుమాత పెట్టేసుకుందాము. ఈ తిరుగుమాత దేనికోసం అంటే ఫస్ట్ వేసుకున్న శనగల కోసం అనమాట. ఇప్పుడైతే తిరుగుమాత పెట్టేసి ఇంకా దాన్ని కూడా రెడీ చేసేసుకుందాము. ప్రతిరోజు ఒకే ఫుడ్ తింటే బోర్ కొట్టద్దేమో, కానీ రోజుకు ఒక ఫుడ్ తింటే మాత్రం బోరే కొట్టదు.
ఈ రోజు మొత్తం బాయిల్డ్ ఐటమే తిందామని డిసైడ్ అయిపోయాను. శనగలు అయితే రెడీ అయిపోయాయి. ఇంకా దీనికోసం అయితే వెయిట్ చేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా అయిపోయినట్టుంది. మూత అయితే ఓపెన్ చేసి చూసేద్దాము. అబ్బా, మూత తీస్తుంటేనే ఆవిరి గత్తని కొడుతుంది. వాసన అయితే అదిరిపోయింది. ఉడకడానికి మెత్తగా ఉడికిపోయి చూస్తుంటే నోరు ఊరిపోతుంది. మాకైతే ఫుడ్ రెడీ అయిపోయింది. పాపకు కూడా రెడీ చేయాలి. ఇంకా మేము తినే ఫుడ్ పాప తినాలంటే తిందు కాబట్టి ఆమెకైతే దోశ వేస్తున్నాను. అది కూడా మనకి నచ్చినట్టు వేయకూడదు, పిల్లల్ని అడిగే వేయాలన్నమాట. మా బుడ్డదానికి అడిగి వేయకపోతే అస్సలు తిందు, ఆమెకి నచ్చినట్టు వేయాలన్నమాట. అది ఏదైనా సరే. ఇవాళ ఏ దోశ వేసానమ్మా అంటే క్యారెట్ గుడ్డు దోశ కావాలంట. ఇంకా అడిగింది కదా, ఇంకా వేయాలి, ఇంకా తప్పదు. పిల్లలకి మనం బలవంతంగా పెట్టే ఫుడ్ కన్నా వాళ్ళకి ఇష్టంగా ఉండే ఫుడ్డే పెట్టాలి. ఇంకా నేనైతే పాపకి నెయ్యి దోశ అయితే వేస్తున్నాను. నెయ్యితో పాటు ఆమె అడిగిన క్యారెట్ కూడా వేయాలి. వేయకపోతే అస్సలు తిందు, మొండిదంటే మొండిదనమాట. పిల్లలు నార్మల్ గా క్యారెట్ బీట్రూట్ తినాలంటే చాలా కష్టపడతారు కదా, అందుకని ఇలాంటి ఫుడ్ చేసి పెట్టేయచ్చు. మా పాప అయితే ఇష్టంగా తింటుంది. ఇలా క్యారెట్ వేసేసి దీని మీదే కోడిగుడ్డు వేసేయాలన్నమాట. ఇదే క్యారెట్ గుడ్డు దోశ మా పాపకి. నార్మల్ గా పెట్టాలంటే చాలా కష్టము, అందుకని క్యారెట్ ఇలా దోశలో కోడిగుడ్డు కలిపేసి పెట్టేస్తానన్నమాట. ఇదైతే ఎంత ఇష్టంగా తినేస్తుందో. మీ ఇంట్లో కూడా పిల్లలు క్యారెట్ బీట్రూట్ తినడానికి కష్టపడితే ఒక్కసారి ఇలా ట్రై చేసి చూడండి. ఎందుకంటే క్యారెట్ బీట్రూట్ నార్మల్ గా ఏ పిల్లలు తినరు. పిల్లలు ఎలా ఉంటారంటే వాళ్ళ కళ్ళకి ఏదో ఒకటి ఫుడ్ డిఫరెంట్ గా కనిపిస్తే ఇష్టంగా తినేస్తారనమాట. అప్పుడప్పుడు ఇలాంటివి కూడా ట్రై చేసి డిఫరెంట్ గా పెడుతూ ఉండాలి. నార్మల్ గా అంటే తినరు కదా, ఇంకా మేమైతే ఇలానే ట్రై చేస్తూ ఉంటాం. పాపకి చూడగానే అట్రాక్టివ్ గా ఉండాలి, ఇష్టంగా తినేస్తారనమాట. ఇంకా బుడ్డదానికైతే దోశ ఇచ్చేసాను అనమాట. ఇంకా నాకు మా వారికి ఫుడ్ పెట్టుకోవాలి. బ్రోకలీ బాగా మెత్తగా అయితే ఉడికిపోయింది. స్మెల్ అయితే బాగానే వస్తుంది. డైలీ ఇలాంటి బాయిల్డ్ ఫుడ్ తినడం వల్ల వంటికి కూడా చాలా మంచిది. అసలు పని కూడా చాలా తక్కువ అనమాట. ఏముంది, బాయిల్ చేసుకోవడం, దీంట్లో సాల్ట్ వేసుకోవడం, తినేయడమే కదా. ఈ స్వీట్ కార్న్ అయితే స్మెల్ భలే వస్తుంది. నిజంగా ఇలా ఉడికేసుకుంటే ఏంటంటే దీంట్లో స్వీట్ కూడా అంతే బాగుంటుంది. వేరే సాల్ట్ ఏం కూడా వేసుకోవలేదన్నమాట. ఇలానే ఇష్టంగా తినేస్తారు ఎవరైనా సరే. ఈ శనగలు కూడా వేసేసుకుందాము. చాలా మందికి డౌట్ రావచ్చు, ఇవి తిని పొట్ట నిండుద్దా అనేసి. ఎందుకు నిండదండి, పొట్ట ఫుల్ అయిపోద్ది, ఆ రోజంతా ఆకలి కూడా కాదు. ఇంకా ఇవి ఇలానే తింటే నాకైతే అంత నచ్చదు. కొంచెం టేస్ట్ రావడానికి నేనైతే బ్లాక్ సాల్ట్ వాడతాను. ఈ బ్లాక్ సాల్ట్ లేకపోతే అస్సలు తినలేను. అందుకోసం బ్లాక్ సాల్ట్ అయితే వేసుకొని బాగా అయితే కలుపుకోవాలి, తినడానికి రుచిగా ఉంటుంది. బ్లాక్ సాల్ట్ వేసేసుకున్న తర్వాత మొత్తానికి ఇలా రెడీ అయిపోయింది మన ఫుడ్. ఇప్పుడైతే ఆలస్యం లేకుండా తినేద్దాము. ఇవాళ ఈ ఫుడ్ ఏనమాట, కాను, బ్రోకలీ, శనగలు ఇవేనమాట. తినేద్దాము ఆలస్యం లేకుండా. ఫుడ్ అంతా రెడీ అయిపోయి మన చేతి దాకా వచ్చిందంటే నేనైతే అస్సలు ఆగలేను. అబ్బా, నిజంగా చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇలాంటి ఫుడ్ తింటుంటే తినాలనిపిస్తుంది నాకైతే. మొత్తం ఒకేసారి కాకుండా బ్రోకలీ ఒకసారి, కాన్ ఒకసారి, ఈ శనగలు ఒకసారి తింటే టేస్ట్ చాలా బాగుంటుంది. ఎందుకు చెప్తున్నానంటే కొంతమంది ఏం చేస్తారంటే ముందు ఒకటి కంప్లీట్ చేసి ఇంకోటి కంప్లీట్ చేస్తారు. అలా కాకుండా నేను తినేలాగా తిని చూడండి, దీంట్లో ఉన్న టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అనమాట. ఎందుకంటే ముందు కాన్ మొత్తం తినేసి తర్వాత బ్రోకలీ తిన్నారంటే నోరు టేస్ట్ బాగుండదు. ఇలాంటి బాయిల్డ్ ఫుడ్ ఇంకా ఏదైనా డిఫరెంట్ గా ఉంటే ఖచ్చితంగా కామెంట్ చేయండి, నెక్స్ట్ టైం ట్రై చేసేస్తాను. మీరు కూడా వారంలో ఒక్కసారైనా బాయిల్డ్ ఫుడ్ తినడానికి ట్రై చేయండి. ఈ వీడియో మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్ బాయ్.